అయితే బయటకైతే తీసేసాము ఫ్రెండ్స్. గుంజ అయితే ఎలా ఉందో ఇదే గుంజే, దీనైతే తింటారు. చూడండి నేనైతే ఏ విధంగా తింటున్నాను. పులుపు తీగా అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే తీసేటప్పుడు జాగ్రత్తగా అయితే తీసుకొని తినండి. హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాము. ఇవాళ వీడియో ఏంటంటే మేము మా పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. తాడి చెట్టు గుంజ అయితే తీసేదానికి అయితే వెళ్తున్నాము. అది ఎలా తీస్తావు ఏంటంటే వీడియోలో చూపిస్తాం రండి. కొత్తగా అయితే చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే మా వీడియోని అయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మేమైతే బయలుదేరాము, పొలం దగ్గరికి అయితే వెళ్తున్నాము. ఫ్రెండ్స్ పొలం దగ్గరికి. చూశారు కదా ఫ్రెండ్స్, మా పొలం దగ్గరికి వెళ్ళే రూట్ అయితే గుట్ట మెట్లుగా ఉంది. మా పక్క అయితే నారాజులు అయితే వేస్తున్నారు ఫ్రెండ్స్. మా పొలంలో అయితే మేమైతే వేయలేదు. ఈ జామాల తోట దాటితే మా పొలాలు అయితే వస్తాయి. జామాల తోట అయితే దాటిస్తాం ఫ్రెండ్స్. మళ్ళీ అయితే వచ్చేసాము. మా పొలంలోకి వెళ్ళే రూట్ అయితే ఇదే. మనం బండి అయితే ఇక్కడే పెట్టుకుంటాం ఫ్రెండ్స్. ఈ మాట కూడా ఫ్రెండ్స్ ఫైనలీ అయితే మనమైతే పొలం దగ్గరికి అయితే వచ్చేసాము. ఇంకో చూడండి, భవ్య అయితే వెళ్ళిపోతా ఉంది వాటర్ బాటిల్ అయితే తీసుకొని. ఆగండి నేను కూడా వస్తున్నా. ఇదే ఫ్రెండ్స్, ఇందాక భవ్య అయితే చెప్పింది కదా జామల ప్లాంట్ అని. ఇదే ఫ్రెండ్స్, దీన్ని దాటిన తర్వాత అయితే మా పొలాలు. మళ్ళీ ఫ్లాట్కి ముందు అయితే, అంటే ఈ ఫ్లాట్కి ముందు పక్క అయితే ఆ మామిడి తోట అయితే వస్తుంది ఫ్రెండ్స్. మరి అది వెళ్ళేటప్పుడే చూపిస్తాను మీకు. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇవేను మా పొలాలు. ఇదిగోండి, ఇది మా తాడి చెట్టు. దానికైతే గెల్లలు అయితే ఉన్నాయి, అవి అయితే ముదిరిపోయి ఉన్నాయి. అవి అయితే పొండి అయితే రాలిన తర్వాత అయితే తినేసి అయితే చూపిస్తాను మీకు. మరి అయితే కాయలు అయితే ఎలా. ఇదిగో చూడండి ఫ్రెండ్స్, ఇట్లా బీడుకాయలు లాగా ఉన్నాయి కదా, ఇవైతే మా పొలాలు. ఇక్కడ నుంచి అక్కడ బీడుగా కనపడేంతవరకు అయితే మా పొలం. ఇవైతే మేమైతే సాఫ్ చేయించాము. అంటే ఎత్తు పొలాలుగా ఉన్నాయి అని చెప్పి అయితే మేమైతే సాఫ్ చేయించుకున్నాము మా పొలాల్ని. అది కాక మనకైతే ఇక్కడ అంటే చిన్న బావి అయితే ఉండింది మాకు, అంటే వాటర్ని నిలువ చేసుకోవడానికి. ఆ బావిని కూడా అయితే బూడిపిచ్చేసాము. ఇప్పుడు నువ్వు నించోండేది బాయా. అరే ఇదిగో గెనుము, ఆ గెనువే కదా, ఇదిగో ఎల్ల గెనుము. ఇది బాయా. ఆ గెనుము కాదు, ఇదిగో బుడద నించోళ్ళ, అదే బాయా. బాయి ఇది, దాన్ని బూడి చేసాము. మేమైతే తాడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము ఫ్రెండ్స్. ఎలా తీస్తాం ఏంటది మీకు చూపిస్తాము. ఫ్రెండ్స్, మనమైతే ఫైనల్ అయితే తాడి చెట్టు దగ్గరికి అయితే వచ్చేసాము. మనమైతే ఇప్పుడైతే ఈ చిన్న తాడి చెట్టుకి అయితే తాడి చెట్టు గుంజి అయితే తీసి తినబోతున్నాము. మరి అయితే మేము ఎలా తీస్తాం ఏంటనేది అయితే చూడండి. కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. గుంజ తీసే చెట్టుకి అయితే మట్టలు అయితే అడ్డంగా ఉన్నాయి. ముందుగా అయితే ఆ మట్టలు అయితే కొట్టేసుకోవాలి ఫ్రెండ్స్. మా ఆయన అయితే పెద్ద కష్టపడిపోతున్నారు తాటి గుంజు కోసం. బాగానే కాస్తున్నాయి అండి ఇవాళ. ఫైనల్ అయితే మనమైతే మొత్తం అయితే సాట్లు అయితే వేసాము. మట్టలు అయితే కొట్టేసాము.
ఇంకైతే నెక్స్ట్ అయితే మనమైతే చెట్టు కింద మొదల దగ్గర అయితే మనమైతే నరికేయాలి. నరికేసిన తర్వాత అయితే లోపలైతే గుంజి అయితే ఉంటుంది. మరి అయితే ఆ గుంజిని అయితే ఎలా తీస్తాను ఏంటి అనేది అయితే చూసారు ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే నరుకుతా ఉన్నాడో. కింద నుంచి నరికితే మనకు గుంజి అయితే బాగా వస్తుంది. సగం అయితే అయిపోయింది. గుంజి అయితే తీసేదానికి ఇంకా కొంచెం ఉంది. తీసేటప్పుడు అయితే చూపిస్తాము. ఫైనలీ గుంజి అయితే వచ్చేసింది ఫ్రెండ్స్. మా ఆయన అయితే చాలా కష్టపడ్డాడు గుంజి కోసం. మనకైతే ఇందులో అయితే గుంజి అయితే ఉంటుంది. మరి అయితే ఇందులో నుంచి మనం గుంజి అయితే ఎలా తీస్తామంటే అనేది అయితే చూద్దాము. ఫ్రెండ్స్, ఏ విధంగా అయితే గుంజిని అయితే తీస్తున్నాడో జాగ్రత్తగా అయితే తీసుకోవాలి. బరికిలు ఉన్నాయి, తెగుతున్నాయి అవి. మీరు ఎవరైనా తీసుకోవాలనుకుంటే జాగ్రత్తగా అయితే తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు ఫ్రెండ్స్ మనకైతే ఈ విధంగా అయితే పొరలు ఉంటాయి. దానికి ఆ పొరలు అయితే మనం ఈ విధంగా జాగ్రత్తగా అంటే పొర వరకు తెగేటట్టుగా అయితే కట్ చేసుకోవాలి. లోపలికల్లా కట్ చేసుకున్నామంటే లోపల గుంజికి అయితే కత్తి అయితే తగులుతుంది. తగలడం వల్ల చిదిరిపోతుంది అనమాట, బాగుండదు. ఈ విధంగా జాగ్రత్తగా పొరలు అయితే కట్ చేసుకొని ఈ విధంగా జాగ్రత్తగా తీసుకోవాలి. మనం తీసుకున్నాము పక్కన అయితే పొర ఏ పక్క అయితే ఉంటుందో మనం అయితే ఆ వైపుకి అయితే ఈ విధంగా తిప్పుకోవాలి. తిప్పుకొని కట్ అయితే ఈ విధంగా అయితే కట్ చేసుకుంటూ తీసుకోవాలి. పొరలు చాలా ఉండేటట్టున్నాయి దీనికి. ఈ తాటి చెట్టు పొరలు ఎక్కువ కదా. తాటి చెట్టుకి నీకు ఒకటి చెప్పమంటావా? తాటి చెట్టు అంటే ఇది కళ్ళు తీసే వాళ్ళ సామెత అనమాట. తాటి చెట్లు కళ్ళు తీస్తారు కదా, వాళ్ళ సామెత అనమాట. తాటి చెట్టు ఏమంటుందంటే, నా బిడ్డలు ఏమైనా చేయండి కానీ నన్ను మాత్రం ఏం చెయ్యొద్దు అని చెప్పాను అంటదంట కళ్ళు తీసే వాళ్ళని. ఈత చెట్టు అనుకో, నా బిడ్డల్ని ఏం చెయ్యొద్దు, నన్ను ఏమైనా చెయ్యండి అని చెప్పాను అంటదంట. ఎందుకనంటే తాడి చెట్టు ఏంటంటే, నేను బాగుంటే ఎంతమంది బిడ్డలు నేను పెట్టుకోగలుగుతానని నమ్మకం అనమాట తాడి చెట్టుకి. ఈత చెట్టు ఏంటంటే, నా ఒళ్ళుని ఏమైనా చేయండి కానీ నా బిడ్డల్ని తాకొద్దు అని అంటదంట. మా ఆయనకి ఎండకు సామెతలు కూడా వచ్చేస్తున్నాయి. ఇదైతే ముదురు గుంజు, కొంచెం చేదుగా ఉంటుంది. లేత గుంజు అయితే మనకి ఎట్లా అంటే మనకి ట్రీ మిల్క్ అంటే ఐడియా ఉంది కదా, ఆ విధంగా అయితే ఉంటుంది. ఫ్రెండ్స్, గుంజ అయితే బయటకైతే తీసేసాము. ఫ్రెండ్స్, గుంజ అయితే ఎలా ఉందో, ఇదే గుంజే. నేనైతే తింటాను చూడండి. నేనైతే ఏ విధంగా తింటున్నాను. పులుపు తీగ అయితే ఉంటుంది ఫ్రెండ్స్. మీరు ఎప్పుడైతే తీసేటప్పుడు అయితే జాగ్రత్తగా అయితే తీసుకొని తినండి. ఫ్రెండ్స్, చూసారు కదా, మన అయితే వీడియో అయితే కంప్లీట్ అయితే అయిపోయింది. మరి మన వీడియో అయితే మీకైతే నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్ ఫ్రెండ్స్.